అస్సాంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక బాలుడు కాలేజీకి వెళ్లకుండా తన బెడ్రూమ్లో కూర్చుని కోడింగ్ ద్వారా యాప్ తయారు చేశాడు. ఆ యాప్ను వర్డ్ ప్రెస్కు 416 కోట్లకు అమ్మి కోటీశ్వరుడైపోయాడు. అలాగే థైరాయిడ్ అంటే ఏంటో కూడా తెలియని ఇంకొక వ్యక్తి తమిళనాడుకు చెందిన ఒక ల్యాబ్ అసిస్టెంట్ థైరోకేర్ టెక్నాలజీ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించాడు. ఇది భారతదేశంలో అతిపెద్ద థైరాయిడ్ పరీక్షా ప్రయోగశాలగా మారింది. ఆ వ్యక్తి ఇప్పుడు అక్షరాల 4500 కోట్ల విలువైన సామ్రాజ్యానికి అధిపతి. మొత్తం సోషల్ మీడియా పరిశ్రమకు రాజుగా మారిన ఒక తెలివైన విద్యార్థి. వాళ్ళు గొప్పగా విజయవంతం కావడానికి మరొక శక్తి అవసరమైంది. ఆ శక్తి నిర్దిష్ట జ్ఞానం, అంటే స్పెసిఫిక్ నాలెడ్జ్. మొదట నిర్దిష్ట జ్ఞానం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ది ఆల్మనాక్ ఆఫ్ నోవెల్ రవికాంత్ పుస్తకంలో రచయిత స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఎవరికి వారికే స్వతహాగా అదే ఒక నైపుణ్యం. అది ఏ పాఠశాలలో కళాశాలలో నేర్పించబడదు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. వర్డ్ ప్రెస్ అనేది ప్రపంచం నలుమూలల్లో ఉన్న పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకునే పెద్ద కంపెనీ. అలాంటప్పుడు వర్డ్ ప్రెస్ యజమాని తన సొంత ఇంజనీర్లతో సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయించడానికి బదులుగా కిషన్ బగారియా నుంచి 50 మిలియన్లకు సాఫ్ట్వేర్ను ఎందుకు కొనుగోలు చేశాడు? ప్రపంచంలోని అతిపెద్ద వెబ్సైట్ కంపెనీల్లో ఒకటైన వర్డ్ ప్రెస్, దాని ద్వారా ప్రపంచంలోని అనేక వెబ్సైట్లు ప్రతిరోజు అభివృద్ధి చేయబడుతున్నాయి. పోనీ 10 కోట్లకు అలాంటి సాఫ్ట్వేర్ను తయారు చేయగల ఇంజనీర్లు వాళ్ళ వద్ద లేరా అంటే దీనికి సమాధానం లేదు. కిషన్ బగారియాకు కోడ్ మరియు సమస్య పరిష్కారం, దాని పట్ల ఉన్న మక్కువ అతన్ని ఇతర సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి భిన్నంగా చూపించాయి. దీనికి కారణం అతని స్పెసిఫిక్ నాలెడ్జ్. దాని ఫలితంగానే అతను అంత ధర పలికాడు. అయితే ఈ నిర్దిష్ట జ్ఞానాన్ని ఎలా కనుగొనాలి? మనం ఏ నిర్దిష్ట జ్ఞానాన్ని కలిగి ఉన్నామో ఎలా తెలుసుకోవాలి? నిర్దిష్ట జ్ఞానం తరచుగా మనం చిన్నప్పటి నుంచి సహజంగా చేసే ఒక పని. మనందరికీ చిన్నప్పుడు ఏదంటే ఇంట్రెస్ట్ ఉంటుంది? అది పాడటం, నృత్యం చేయడం, చెస్ ఆడడం, ఫుట్బాల్ లేదా క్రికెట్ ఏదైనా సరే. చిన్నప్పుడు మనల్ని సహజంగా అది ఆకర్షిస్తుంది. అదే మీ స్పెసిఫిక్ నాలెడ్జ్ అవుతుంది. కానీ దాన్ని గుర్తించకపోతే అది కనుమరుగవుతుంది. స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది మీకు ఆటలా అనిపిస్తుంది, కానీ ఇతరులకు అది ఒక పనిలా కనిపిస్తుంది, పెద్ద దెయ్యంలా కనిపిస్తుంది. బిల్ గేట్స్ చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు మరియు ప్రోగ్రామింగ్పై ఆసక్తి కలిగి ఉండేవాడు. అతను పాఠశాల రోజుల్లో కంప్యూటర్ను చూసినప్పుడు ప్రోగ్రామింగ్ అతనికి ఒక ఆటలా కనిపించేది. నిజానికి కోడింగ్ అనేది ఇతరులకు విసుగు పుట్టిస్తుంది. కానీ బిల్ గేట్స్ తన పాఠశాల కంప్యూటర్ ల్యాబ్లో విసుగు చెందకుండా కోడింగ్ రాస్తూనే ఉండేవాడు. తన కళాశాల రోజుల్లో ప్రపంచం కంప్యూటర్ పరిణామం వైపు పయనిస్తుందని గమనించాడు. సాఫ్ట్వేర్ అభివృద్ధి తప్ప మరేమీ కాని తన నిర్దిష్ట జ్ఞానాన్ని ఉపయోగించి మైక్రోసాఫ్ట్ను ప్రారంభించాడు. ప్రతి కంప్యూటర్కు గుండెకాయగా మారిన ఆపరేటింగ్ సిస్టమ్ను సృష్టించాడు. ఫలితంగా మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయింది. బిల్ గేట్స్ 13 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీకు సరదాగా లేదా ఆనందదాయకంగా అనిపించే పనిని చేయడం ద్వారా మీరు ప్రపంచంలోని పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు. వాస్తవానికి జనమంతా ఒక పక్క మిమ్మల్ని మీరు సందేహించడంలో చాలా బిజీగా ఉంటారు. మరోపక్క ఇతరులు మీ సామర్థ్యాన్ని చూసి భయపడతారు. మనల్ని మనం అనుమానించుకుంటూ, మనల్ని మనం విమర్శించుకుంటూ ఉన్నప్పుడు ప్రజలు తరచుగా మన వైఖరిని అర్థం చేసుకుంటారు. ఎప్పుడైనా సరే ప్రజలు పదే పదే మనల్ని ఏదో విషయంలో సహాయం అడుగుతూ ఉంటారు. అంటే గుర్తుంచుకోండి, అది వారికి చాలా సహాయపడుతుంది అని. అందులోనే మీకు తగిన నైపుణ్యం కూడా ఉంది. వేలుమణి ఒక చిన్న ప్రాంతానికి చెందినవారు. ఆయన ప్రభుత్వ ల్యాబ్ అసిస్టెంట్గా తన కెరీర్ను ప్రారంభించారు. అక్కడ ఆయన థైరాయిడ్ పరీక్షలు చేసేవారు. తన పని సమయంలో వైద్య పరీక్ష అనేది సంక్లిష్టమైన మరియు ఖరీదైన ప్రక్రియ అని ఆయన గమనించారు. దీనివల్ల సామాన్యులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రజల ఫిర్యాదులు మరియు నిరాశలను జాగ్రత్తగా గమనించారు. ఆయన పని ప్రజలకు ఎంత ప్రభావవంతంగా ఉంటుందో, అంటే ఎంత ఉపయోగపడుతుందో గమనించారు. ప్రజలు కూడా ఆయన సాంకేతిక నైపుణ్యాలను ప్రశంసించేవాళ్ళు. అతను ప్రశంసించే వ్యక్తులు తనలో దాగి ఉన్న బలానికి సంకేతం అని ఆయన గమనించారు. ఈ అభిప్రాయాన్ని తన మార్గదర్శకత్వంగా చేసుకుని ఆయన సాంకేతిక జ్ఞానానికి పదును పెట్టారు. ఎప్పుడు అందుబాటులో ఉండే ఒక నమ్మదగిన డయాగ్నోస్టిక్ సేవలను అందించడానికి డిసైడ్ అయ్యారు. థైరోకేర్ను ఒక చిన్న SLM స్టెప్తో ప్రారంభించారు. ప్రస్తుతానికి థైరోకేర్ చిన్నదే, కానీ ఆయన దృష్టి పెద్దది. ఆయన దాంట్లో అత్యాధునిక సాంకేతికత మరియు కేంద్రీకృత ప్రాసెసింగ్ను ఉపయోగించారు. ఇది ఖర్చును తగ్గించి ఖచ్చితత్వాన్ని పెంచింది. ఫలితంగా థైరోకేర్ నేడు భారతదేశంలో అతిపెద్ద డయాగ్నోస్టిక్ ల్యాబ్ నెట్వర్క్గా మారిపోయింది. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఎప్పుడైనా సరే ప్రపంచం మొదట మీ సామర్థ్యాన్ని చూస్తుంది. మీరు దానిపై మాత్రమే దృష్టి పెట్టాలి. దాన్ని ఉపయోగించుకుని జీవితంలో పైకి ఎదిగే ప్రయత్నం చెయ్యాలి. ఇక స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఇతరులు ఇష్టపడుతున్నప్పుడు లేదా మీరు మీ ఆసక్తిని ఒక వ్యామోహంగా మార్చుకునేటప్పుడు నేర్చుకునే విషయం కావచ్చు.
మార్క్ జుకర్బర్గ్ యొక్క స్పెసిఫిక్ నాలెడ్జ్ కోడింగ్ కాదు, లేదా సమస్య పరిష్కారం కూడా కాదు. కేవలం ఒక విషయంపై దృష్టి పెట్టారు. అది మానవ మనస్తత్వ శాస్త్రం. మార్క్ జుకర్బర్గ్ హార్వర్డ్ నుంచి కంప్యూటర్ సైన్స్తో పాటు మరికొన్ని డిగ్రీలు పూర్తి చేశారు. అయితే మార్క్ ఫేస్బుక్ను సృష్టించడానికన్నా ముందే కొన్ని సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. అవి 1997లో స్నేహితుల జాబితా మరియు కనెక్షన్లను అందించే సోషల్ మీడియా నెట్వర్క్స్. 2002లో సోషల్ మీడియా యొక్క గ్రౌండ్ బ్రేకర్ మైస్పేస్ తర్వాత మార్క్ హార్వర్డ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ను ప్రారంభించారు. ఉన్నత శ్రేణి ఆకర్షణను సృష్టించారు. నెమ్మదిగా ఫేస్బుక్ యొక్క డిమాండ్ పెంచుకున్నారు. తర్వాత దీన్ని వివిధ కాలేజెస్, విశ్వవిద్యాలయాలకు విస్తరించారు. మార్క్ మనిషి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకున్నాడు. దాన్ని తన ఇన్వెన్షన్కు పునాదిగా మార్చుకున్నాడు. నిజమైన కనెక్షన్ మరియు ధృవీకరణ ప్రజలకు అత్యంత ముఖ్యమైనదని గమనించాడు. ఆ సమయంలో ఇతర ప్లాట్ఫామ్లు అనామక లేదా నకిలీ గుర్తింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు ఫేస్బుక్ నిజమైన కనెక్షన్లకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. మార్క్ ప్లాట్ఫామ్లో డోపమైన్ హిట్లను రూపొందించడానికి లైక్లు మరియు కామెంట్లను ప్రవేశపెట్టాడు. ఇది ప్రజలు యాప్ను మళ్లీ సందర్శించేలా చేసింది. దీని ఫలితం ఏంటి అంటే ఫేస్బుక్ ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అవతరించింది. ఎందుకంటే మార్క్ వ్యక్తిగత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల సబ్కాన్షియస్ ఇంపార్టెన్స్ను లోతుగా అర్థం చేసుకున్నాడు. డబ్బు సంపాదించాడు. ఇంకొక ఉదాహరణ చూసుకుంటే కంప్యూటర్ల పట్ల ఎలాన్ మస్క్ ఉన్న మక్కువ మరియు సమస్య పరిష్కార నైపుణ్యం అతన్ని 23 సంవత్సరాల వయసులో జిప్2 అనే కంపెనీని సృష్టించేలా చేశాయి. జిప్2 ద్వారా ఎలాన్ మస్క్ వార్తాపత్రికలు మరియు అనేక ఇతర డేటాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాడు. 1999లో ఎలాన్ మస్క్ దాన్ని జాట్కు 307 మిలియన్లకు విక్రయించాడు. 2000లో ఇంటర్నెట్ కూడా ఒక విప్లవాన్ని ఎదుర్కొంది. చాలా కంపెనీలు ఆన్లైన్లోకి మారుతున్నాయి. కానీ అక్కడ అతిపెద్ద సమస్య ఆన్లైన్ లావాదేవీలు. ఆన్లైన్ చెల్లింపుల భవిష్యత్తు రాబోతుందని ఎలాన్ మస్క్ తెలుసుకున్నాడు. అతని అభిరుచి సాంకేతికత మరియు సాఫ్ట్వేర్. ప్రజలు ఆన్లైన్ లావాదేవీలు చేయడం కష్టం మరియు సురక్షితం కాదని అతను భావించాడు. ఫలితంగా మస్క్ పేపాల్ను సృష్టించి సమస్యలను పరిష్కరించడం మొదలుపెట్టాడు. 2002లో మస్క్ పేపాల్ను ఈబేకి $1.5 బిలియన్ అమ్మేశాడు. ప్రపంచంలోని పెద్ద సమస్యలను పరిష్కరించడానికి మీరు మీ స్పెసిఫిక్ నాలెడ్జ్ను ఉపయోగించినప్పుడు ప్రపంచం మీకు ప్రతిఫలాన్ని తప్పక మీరు ఊహించనంత రేంజ్లో తిరిగిస్తుంది.